ఎస్ఐ కానిస్టేబుల్ 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. గ్రూప్ 4లో 3,500 ఉద్యోగాలు మిగిలిపోయినాయి. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అని చెప్తారు కదా, మీరు 60,000 ఉద్యోగాలు ఇవ్వలే, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పండి, 10,000 ఉద్యోగాలు మిగిల్చుకున్నారు, కొత్త ఇవ్వాల. సర్టిఫికెట్లు ఇచ్చేసి పత్రాల సీఎం అంటే ఎట్లా చెప్పండి మీరు? రేవంత్ రెడ్డి గారిని మేము ప్రెస్ క్లబ్లలో మాట్లాడి ఈడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ పత్రాల సీఎం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. మీ గౌరవ భావంతో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ అందరికంటే మోసపోయినోడు ఎవడంటే నిరుద్యోగి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, మీ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా మోసపోయింది మాత్రం నిరుద్యోగం మోసపోతున్నాడు. మరి ఎన్ని రోజులు మా బతుకులు ఇట్లా? మరి దీని పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే నేను కొన్ని సూచనలు చేస్తాను, మీకు ఇంప్లిమెంట్ అయితే చేతనైతే చేయండి, లేకపోతే లేదు. ఫస్ట్ ఇవాళ తెలంగాణలో నాన్ ముల్కీ గో బ్యాక్ మూమెంట్ మళ్ళీ ఒకసారి రావాలా, అది 100% అవసరం. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ అనే మహానగరంలో 70% ఉద్యోగాలు నాన్ లోకల్ చేతులు ఉన్నాయి, 70% ప్రైవేట్ ఉద్యోగాలు. వాళ్ళ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం ఆంధ్రలో చేతులు ఉన్నాయి. కింది స్థాయి ఉద్యోగాలు ఏమో యూపీ, బీహార్ అండ్ వీళ్ళు చేస్తున్నారు. కింది స్థాయి వాళ్ళు తీసుకుంటూ పైసలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు.